రాష్ట్రంలో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకులాల కోసం ప్రభుత్వం 11,000 కోట్లు కేటాయించడంపై కాంగ్రెస్ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా పేదలందరికీ ఒకే చోట అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్యను అందించేలా పాఠశాలల్ని నిర్మిస్తున్నామని ఎంపీ మల్లు రవి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజల పిల్లలు ఒకే పాఠశాలలో చదువుకుంటే సామాజిక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్కు మామునూరు ఎయిర్పోర్టు మంజూరయ్యేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను పక్కన పెట్టి కార్పొరేట్ విద్యను ప్రోత్సహించిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే పేద ప్రజలు పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకే హాస్టల్లో 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకునేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఆలోచన చేసి దీనికి 55 స్కూల్స్ ఇవ్వటం జరిగింది. ఇటువంటి కాన్సెప్ట్, ఇటువంటి ఇంటెన్షన్, ఇటువంటి ఆలోచన భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన లేదు. కేసీఆర్ ఉచిత విద్యను పక్కతో పట్టించి 10 ఏళ్ల ప్రభుత్వం వాళ్ళ కోసం నడిచిన మాదిరిగా, ఎందుకంటే ఊర్లలో పేద ప్రజలు వాళ్ళ పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం. 10.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, 7 లక్షల కోట్లు అప్పు జరిగినా 7 లక్షల కోట్లలో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి, ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదంతో కోసం అయితే సాధించుకున్నామో దాన్ని 10 ఏళ్లలో తుంగలో తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఈ రోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మామూనూరు ఎయిర్పోర్ట్ కి గ్రీన్ సిగ్నల్ రావడము, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి. అది కూడా దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మించబడుతుంది అని మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఒక 2 డేస్ కింద ఒక 3 మంత్రులు, 2 కిరణ్ అన్న, నేను ఎంపీలము కలిసి మన కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి కాజ్పేట్ కి డివిజన్ ఇవ్వడం అని కోరడం జరిగింది. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఒక 2 డివిజన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సౌత్ కోస్ట్ రైల్వేకి మిగతా ఆంధ్రాలో ఉన్న 5 డివిజన్స్ వెళ్ళిపోయినందుకు కాజ్పేట్ కి కూడా అన్ని అర్హతలు ఉన్నాయన్న ఉద్దేశంతో కాజ్పేట్ ని డివిజన్ గా చేయాలని కోరినాము. అదేవిధంగా కొత్త రైల్వే ప్రపోజల్స్, ఆర్ఓబీలు, ఆర్యూబీలు అన్ని కూడా కోరితే చాలా సానుకూలంగా స్పందించినారు.